రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాలమూరుకి ఏమన్నా మంచి చేసిందా చెడు చేసిందా మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం పాలమూరుకు మంచి చేసిందా చెడు చేసిందా అది కూడా బేరీజ్ వేసుకోండి. ఇవాళ ముఖ్యమంత్రి మీ జిల్లా బిడ్డ, కానీ మీ జిల్లాకి ఏమైనా లాభం జరిగిందా? మీ కల్వకుర్తికి ఏమైనా జరిగిందా? మీ మాడుగులకు ఏమైనా జరిగిందా? మీ అప్పారెడ్డిపల్లికి ఏమైనా జరిగిందా? ఆలోచన చేసుకోండి. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన నాయకుడు కాదు, ఒక జిల్లాకు సంబంధించిన నాయకుడు కాదు, ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు కాదు. తాను ప్రాణాన్ని ఫనంగా పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి జిద్దు మీద కొట్లాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మన రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడే ముఖ్యమంత్రి అయిండు మొదటిసారి, రెండోసారి. అందుకే ఏం జరిగింది? కేసీఆర్ గారు ఒక కల్వకుర్తికి ఇది చేయాలా లేకపోతే ఒక గజ్వేల్కి అది చేయాలని చూడలేదు. రాష్ట్రంలో ఉండే 45,000 చెరువులు మిషన్ కాకతీయ కింద తీసుకొని 45,000 చెరువుల్ని మరి బాగు చేయాలనే సంకల్పంతో బ్రహ్మాండంగా వరుసగా 4-5 ఏళ్ల పాటు మిషన్ కాకతీయ అనే ప్రోగ్రాం దాదాపు 24,000 కోట్ల రూపాయలతోని మంచిగా నడిపించే ప్రయత్నం చేసినాడు.